సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తమిళనాట వివాదం చెలరేగుతోంది. జయలలిత మృతితో అభిమానులు రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే రజనీ వస్తే అడ్డుకునే వారిలో మొదటిగా తానే ఉంటానని నటుడు శరత్ కుమార్ హెచ్చరించాడు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా దుమారం రేపుతోంది. శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమాన సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దిగాయి. శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. రజనీ అభిమానులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై రజనీ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ సారథి అందిస్తారు. సారథి, చెప్పండి, ప్రస్తుత తమిళ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇది ఇప్పటిది కాదు, యాక్చువల్ గా చెప్పాలంటే మొత్తం మీద దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి, అంటే ఒక 20 ఏళ్ల నుంచి కూడా రజనీకాంత్ రాజకీయాలకు రావాలనే ఆందోళన చాలా ఎక్కువ వస్తే ఆ కోరిక ఆయన అభిమానులు అందరూ చెప్తున్నారు. దాదాపు భాషా ముత్తు హిట్ అయిన తర్వాత ఆయన పీక్ ఆయన అభిమానులు చేరుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకు రావాలంటూ ఆయనపై అనేక ఒత్తిళ్లు అయితే వచ్చే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత అలాగే 2000 సంవత్సరంలో ఏదైతే ఈ పడేప సినిమా, అంటే తెలుగులో నరసింహ సినిమా హిట్ అయినప్పుడు ఇంకా రజనీకాంత్ రాజకీయాలకు వచ్చేస్తారంటే చాలా పెద్ద వాదనలు అయితే అప్పుడు చెలరాయి. దానికి తగ్గట్టు అప్పట్లో ఈ కావేరీ జలాల వివాదం కోసం అప్పట్లో రజనీకాంత్ రోడ్డుపైకి ఎక్కడం అనేది కూడా ఇంకా రాజకీయ రంగానికి ప్రవేశించడం సిద్ధమైందంటూ వార్తలు చాలా బలంగా వచ్చాయి. కానీ తర్వాత జరిగిన పరిస్థితుల నేపథ్యంలో అటు రజనీకాంత్ రాజకీయాలకు వస్తారా లేదనేది ఆయన ఏమి ఎక్కడైతే కమిట్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు డెస్టినీ పరంగా అప్పట్లో ఢిల్లీలో జరిగిన ఆయన అవార్డ్స్ ఇచ్చే టైంలో, లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన టైంలో కూడా ఇండియా టుడే లాంటి గ్రూపులు ఆ టైంలో ఆయన అక్కడ కూడా స్టేజ్ మీద చెప్పారు, మీరు రాజకీయాల్లోకి వస్తారంటే అదంతా డెస్టినీ నేను నమ్ముతున్నాను తప్ప నేను వస్తానా రానది నేను చెప్పలేను, అంత విధి ప్రకారం జరగాలని చెప్పి కూడా రజనీకాంత్ అన్నారు. దాంతో అదొక అస్పష్టంగా కొనసాగుతూ వచ్చింది రాజకీయాల్లోకి వస్తారని లేదనేది. అయితే రజనీకాంత్ అభిమానులు మాత్రం జయలలిత చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా రాజకీయాల్లోకి రావాల్సింది ఇదే టైము, ఆయన కనుక వస్తే అన్నాడేందుకు కూడా ఆయనకి మద్దతు పలికే అవకాశం ఉంటుందంటూ చాలా ఎక్కువ వాదనలు వస్తాయి. అలాగే 2014 ఎలక్షన్స్ టైంలో మోడీ వచ్చి కూడా ఆయన కలవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే కదా బీజేపీ నేతలు వచ్చి ఆయన కలవడం చూస్తుంటే ఖచ్చితంగా ఇక ఏదో ఒక పార్టీ నుంచి రంగంలో దిగడమో లేకపోతే సొంత పార్టీ పెట్టడమో ఏదో చేస్తారు రజనీకాంత్ అంటూ వచ్చాయి. కానీ అవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ కింద ఉండిపోయాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా కరోనా పార్టీలతో కొంచెం రజనీకాంత్ ఇంత ముందు క్లోజ్ గా ఉండకపోవడం, మరోవైపున అమ్మ చనిపోవడంతో అమ్మమ్మలు కూడా అటు వేరే జనాకర్షక నేత వైపు చూస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఎంత శశికళ ఉన్నప్పటికీ కూడా రజనీకాంత్ వస్తారంటే మాత్రం కొంత మద్దతు కలిగే అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపున అటు రజనీ అభిమానులు మాత్రం రజనీకాంత్ ఖచ్చితంగా రావాలి రాజకీయాల్లో కంటూ చాలా ఎక్కువగా ధర్నాలు కూడా దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన చిన్న ప్రెస్ మీట్ లో శరత్ కుమార్ మాట్లాడుతూ, రజనీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం నేను అడ్డుకుంటాను, ఖచ్చితంగా రజనీకాంత్ గా అవగాహన లేదు రాజకీయ రంగం మీద, ఆయన సినిమాల్లో గొప్పవాడు కావచ్చు కానీ ఇక్కడ వస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆయన, కానీ నేను అడ్డుకుంటానని చెప్పి శరత్ కుమార్ చెప్పాడు. శరత్ కుమార్ సొంతంగా పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పట్లో జయలలిత పార్టీతో ఆయన కలవడం, ఆ జయలలిత క్యాబినెట్ లో కూడా ఆయన మద్దతు ఇస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగిన నేపథ్యంలో అన్నాడీఎంకేకి ఆయన చాలా దగ్గర వ్యక్తిగా కూడా పేరు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సొంతంగా స్టేట్మెంట్ ఇచ్చారు, రజనీ అడ్డుకుంటారని చెప్పడంతో ఒకసారిగా ఆయన అభిమానులు ఎవరైతే రజనీకాంత్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి ఎక్కారు. మొత్తం రజనీకాంత్ ని విమర్శించిన శరత్ కుమార్ చిత్రపటాలు కానీ అటు దిష్టి బొమ్మలు కానీ ఎక్కడికక్కడ దగ్ధం చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద తమిళనాడు అంతా కూడా ఇది చాలా పెద్ద వివాదంగా మారిపోయింది. ఇటీవల కాలంలో అక్కడ జరిగినటువంటి
ఏదైతే సినిమా ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి తమిళనాడులో కోలీవుడ్ కి సంబంధించి. అందులో విశాల్ ప్యానల్ చేతిలో తీవ్ర పరాభవం ఎదుర్కొన్నప్పటి నుంచి కూడా శరత్ కుమార్ చాలా సైలెంట్ గా ఉన్నారు, అటు రాజకీయాల్లో కావచ్చు అటు సినిమా పరంగా కావచ్చు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు రజనీకాంత్ కి ఆయన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారో దాంతో మళ్ళీ ఆయన ప్రవర్తన చాలా వివాదాస్పదం అవుతుంది అనేది చాలా విశ్లేషకులు చెప్తారు. బట్ ఏదైనా కూడా మాత్రం రజనీ అమర్లు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు శరత్ కుమార్ వ్యాఖ్యల్ని. ఎందుకంటే 98, 99, 2000 ఆ టైంలో దాదాపు రజనీకాంత్ తో సమాంతరమైనటువంటి ఇమేజ్ కలిగిన వ్యక్తిగా శరత్ కుమార్ చాలా ఎక్కువగా పేరు వచ్చింది. అప్పట్లో ఆయన సినిమాలు కూడా వర్క్ హిట్ అవడంతో పాటుగా ఎస్పెషల్లీ తమిళనాడు ఇష్యూస్, అది శ్రీలంకకు సంబంధించినటువంటి అక్కడ ఆర్మీ తమిళ వాళ్ళని ఇబ్బందులు పడుతున్న అంశాల మీద శరత్ కుమార్ చాలా గట్టిగా తన వాదాన్ని వినిపించారు. అన్నిటి నుంచి తమిళ జాలర్లని శ్రీలంక అదుపులో తీసుకోవడం మీద కూడా అప్పట్లో శరత్ కుమార్ చాలా ఎక్కువగా జాతీయ స్థాయిలో తన వాదాన్ని వినిపించిన విషయం మనకు తెలిసింది. ఆ నేపథ్యంలో శరత్ కుమార్ కి చాలా ఎక్కువ పట్టు కూడా వచ్చింది 2000 టైంలో. ఆ తర్వాత ఆయన సినిమాలు అంతగా పెద్దగా ఆడకపోవడంతో ఆయన ఎక్కువగా రాజకీయాల వైపే కాన్సెప్ట్ చేస్తూ వచ్చారు. సినిమాల్లో కూడా సహాయ పాత్రలు చేస్తూ వస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో రజనీ మరోవైపున ఆయన కొత్త సినిమాల వరుసగా రావడంతో, రోబో లాంటి సినిమాలతో, శివాజీ లాంటి సినిమాలతో రజనీకాంత్ ఇమేజ్ మాత్రం ఇంకా పైకి వెళ్ళిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రజనీకాంత్ ని వ్యతిరేకించడంతో శరత్ కుమార్ మీద రజనీ అమర్లు చాలా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మరోవైపున అన్ని పార్టీలు కూడా రజనీకాంత్ రావాలన్న పరిస్థితుల్లో ఇలాంటి రజనీకాంత్ ఇంతగా ఎటువంటి స్పందన కూడా చేయట్లేదు. కానీ అనవసరంగా తొందరపడ్డట్టుగా శరత్ కుమార్ అన్న వ్యాఖ్యల్ని రజనీ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటానన్న వ్యాఖ్యలు మాత్రం రజనీ అమ్మను సీరియస్ గా తీసుకుంటున్నారు, చాలా సీరియస్ గా. అయితే ఇంకొక విషయం కూడా గమనించాలి, తమిళనాడులో జయలలిత చనిపోయిన తర్వాత డైరెక్ట్ రజనీకాంత్ సోదరుడే చాలా